ఓకే. ఆ, ఓకే రేష్మా గారు. ఆ, ఆ, మీవి ప్రొడక్ట్స్ వస్తాయి. ఇంకా రాలేదనుకుంటా. ఇంకా ఆ రాలేదు. 2-3 డేస్ లో మీరు ప్రతి కొరియర్ బాయ్ ఫోన్ చూసుకోండి. కొత్త నెంబర్ వస్తుంది, కొరియర్ బాయ్ నెంబర్ చూసుకోండి. ఎత్తండి ఫోన్. ఓకేనా? సో మీకు తెలుస్తుంది. దగ్గరలో వచ్చిందంట మేడం, ఇంకా మాకు చేరలేదు. మా 30 కిలోమీటర్స్ దూరంలో ఒంగోలు ఉంది. ఓకే. అక్కడికి వచ్చిందంట కాల్ కొరియర్, వచ్చింది. నిన్న కాల్ వచ్చింది. కాల్ వచ్చిందా? ఓకే. ఎప్పుడు తెస్తా ఆ అన్నారు? ఇంటి ఎప్పుడు దగ్గరికి తెస్తా? తీసుకురాము అంటున్నారు. ఆహాహా. ఆ ఉహు. ఎవరన్నా ఉంటే పంపించండి అంటే నేనేమో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చున్నాను. ఓహోహో, అలాగా. ఆ ఈ ఓకే. రోజు వెళ్ళాలి ఈవినింగ్ ఉమ్. లోపు. మళ్ళీ మా హస్బెండ్ కి చెప్పాను ఇట్లా ఆ, తీసుకోండి అని ఓకే ఓకే. చెప్పున్నాను. సరే, ఇవాళ తెచ్చుకోండి. దీంట్లో నేను ఇప్పుడు ఈ సోప్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే మీరు కూడా తెప్పించుకుంటున్నారు కదా ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసే తరీకా కూడా, అంటే పద్ధతి కూడా మనకు తెలియాలి. అంటే ఊరికనే ప్రొడక్ట్స్ పాడు చేసుకోకూడదు. చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్స్ అన్నమాట ఇవి. పాడు చేసుకోకుండా నేను స్టెరిక్లీన్ చెప్పాను కదా, తెలియక తను సంధ్య గారు ఎక్కువ ఎక్కువ వేసేస్తున్నారు. టబ్బుకి తన చేతులు కూడా ఆమెకి చెంచులాడుతున్నాయి. సో వాడుకునే తరీకా తెలియాలి. అన్ని కూడా ప్రొడక్ట్స్ కూడా కాన్సన్ట్రేటెడ్ అన్నమాట. కొంచెం కొంచెం అయితే సరిపోతుంది. బట్ అంటే కొంచెం కొంచెం వాడుకోవాలి. అన్ని కూడా ఎక్కువ రోజులు వస్తాయి. ఈ సబ్బు కూడా మీకు ఒక ఫ్యామిలీకి, చిన్న ఫ్యామిలీకి 1 మంత్ వస్తుందండి. ఇప్పుడు లక్స్ సబ్బులు, డవ్ సబ్బులు మీరు వాడుకున్నారంటే, అంటే మార్కెట్ సబ్బులు, లక్స్ డవ్ అని కాదు, ఏ సబ్బులైనా వాడుకుంటే వారానికి 4 సోప్స్ పడతాయండి కదా. సో నార్మల్ గా 3 to 4 సోప్స్ పడతాయి. కానీ ఇది 1 సోప్ లోనే మీకు 1 మంత్ అంతా అయిపోతుంది. అందులో మూడు ఉంటాయి. మీకు ఒక్కసారి సెట్ కొనుక్కుంటే ఒక చిన్న ఫ్యామిలీకి ఒక 3-4 నెలల వరకు కూడా సబ్బు ఇంకా కొనుక్కోక్కర్లేదన్నమాట. సో కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే సేల్ చేసుకోవచ్చు. ఓకే. సబ్బు బాగుంది, వాడి చూడండి అని చెప్పేసి వాళ్ళకి ఆ ఇవ్వచ్చు అనమాట. ఎవరికైనా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 3-4 సబ్బులు ఉంటాయి కదా, ఒక సబ్బు మనం రిలేటివ్స్ కానీ ఎవరికైనా మనం ఇచ్చి వాడుకొని చూసుకోండి, బాగుంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు మళ్ళీ కదా. అలా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. కానీ నార్మల్ గా మీకు పూర్తి ప్యాకెట్ మీకు 3 నుంచి 4 నెలలు వస్తుంది అనమాట. ఓకేనా? దీంతో మనకి ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ లో 2 బాల్స్ లో వాటర్ తీసుకున్నాను. ఓకేనా? ఇది కెమెరాకి కనిపించలేదు, కొంచెం కిందకి చేసిన కనిపి నేను ఎత్తి చూపిస్తానులేండి. ఓకేనా? సో ఇక్కడ ఇంకొకటి, ఇంకో ఐటమ్ మనకు కావాలి. సబ్బు ఒకటి కావాలి, సాఫ్ట్ వాష్ సోప్ ఒకటి కావాలి, ఇంకా మార్కెట్ సబ్బు ఒకటి కావాలి. ఓకే, మార్కెట్ సబ్బు ఒకటి కావాలి. తర్వాత ఒక బెనాడ్రిల్ బెటాడిన్ ఒకటి కావాలి. ఓకే. బెటాడిన్ ఎందుకు కావాలి అంటే, బెటాడిన్ అనేది మనం అంటే ఒక ఇది ఒక అంటే ఇది ఒక స్మెల్ వస్తుంది కదా, బెటాడిన్ స్మెల్ వస్తుంది కదా. సో ఇదేంటంటే మన చెమట వాసన, చెమటతో సమానంగా ఒక రిప్రజెంటేటివ్ అన్నమాట. అండ్ ఆ రిప్రజెంటేటివ్ గా ఈ సొల్యూషన్ తీసుకుని మనం వాటర్ ని ముందు పొల్యూషన్ చేస్తాం. సో అదేంటంటే దాని అర్థం మన బాడీ మురికి అని అర్థం అన్నమాట. సో అలాగే ఈ బాటిల్లో కూడా వేస్తాం. వేసిన తర్వాత ఏంటంటే ఈ ఒక్కొక్క దాంట్లోనే సబ్బు వేసి కొంచెంసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే వచ్చేటటువంటి అంటే ఆ రియాక్షన్ ఏంటో ఒకసారి మనం చూస్తే మనకు తెలుస్తుంది. సబ్బులు ఎలా బాగా పనిచేస్తున్నాయి, బయట సబ్బుల కంటే మోడికేట్ సబ్బులు మెరుగు అవునా కాదా, ఆ విషయం ఇది ఇది నేను కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. చూద్దాం ఇది ఎలాగా వర్కౌట్ అవుతుందో. అది మార్కెట్ సబ్బే. ఫస్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది ఒక 2 డ్రాప్స్ వేసుకుంటాం. ఇది లెఫ్ట్ సైడ్ అండి. ఓకేనా? అంటే మీకు ఏ సైడ్ ఉన్నది కనిపిస్తుంది? మీకు రైట్ సైడ్ కనిపిస్తుందా? మీకు ఏ సైడ్ కనిపిస్తుందండి? అవును, రైట్ సైడ్ కనిపిస్తుంది మేడం. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది, నాకు లెఫ్ట్ సైడ్. ఇది ఓకే. రైట్ సైడ్ అని చెప్తానైతే మీకు. ఓకేనా? సో ఓకే. ఇందులో నేను ఒక డ్రాప్ వేసానండి. కొంచెం వేసాను. కొంచెం వేసి ఏం చేశాను, ఇది పొల్యూట్ చేశాను అనమాట పూర్తిగా. వాటర్ బ్రౌన్ కలర్ అయింది. ఇంకా మనకి ఇంకా కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. సో రెండిట్లో కూడా బరాబర్గా వేయాలి కదా మనం, రెండు కూడా చూసుకున్నప్పుడు. సో ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా, వాటర్ రైట్ సైడ్ బాల్, మీకోసం రైట్ సైడ్ బాల్. అదే అంతే అమౌంట్ లో ఇందులో కూడా వేస్తున్నాను. ఓకే. సో ఇది లెఫ్ట్ సైడ్ బాల్. ఓకేనా? సో అది చూడండి, లెఫ్ట్ సైడ్ బాల్. ఇంకా మనకి డౌట్ ఉంటే రెండు కలిపేసి మళ్ళీ చేద్దాం. ఈ కలర్ లో మనకి చేంజ్ మనకి కనిపించాలన్నమాట. సో రెండు కూడా కలిపేసాను. ఓకే. కలర్ మీకు బ్రౌనిష్ షేడ్ కనిపిస్తుంది కదా. ఓకేనా?
కనిపిస్తుంది మేడం. ఓకే. బ్రౌన్ షేడ్ కనిపిస్తుంది కదా, ఇందులో రైట్ షేడ్ దాంట్లో నేను సాఫ్ట్ వాష్ సోప్ వేసాను. ఓకే. ఓకే. సో ఇది ఇక్కడ ఉంచుతున్నా, మనకి కెమెరా కనిపించట్లేదు. సో కనిపిస్తుంది ఇక్కడైతే పర్వాలేదు. ఓకే, జస్ట్ కొంచెంసేపు ఇలా ఉంచుతాను. సో ఇందులో నేను మోదికేర్ సోప్ వేసాను, ఇందులో నేను ఈ సోప్ బయట సోప్ వేసాను. చూద్దాం ఎలాంటి రిజల్ట్ వస్తుందో. దీనికి కలర్, దీంట్లో వచ్చే రిజల్ట్ ఏంటంటే కలర్ కలర్ చేంజ్ అవుతుంది. కలర్ ఎందుకు చేంజ్ అవుతుంది? ఇట్ ఈస్ రిమూవింగ్ ఆల్ ద పార్టికల్స్ అన్నమాట, బ్యాడ్ పార్టికల్స్. మనం ఒక రిప్రజెంటేటివ్ గా తీసుకున్నాం కాబట్టి మనకి ఆ విషయం తెలియాలని ఇది నేను చేస్తున్నాను. ఇది ఒక సోప్, మన మార్కెట్ సోప్ ఇది. ఈ సైడ్ది, ఈ సైడ్ మోదికేర్ సోప్, సాఫ్ట్ వాష్ సోప్. ఇది మోదికేర్ సోప్ లో మీకు తెలుస్తుందో లేదో, ఇక్కడ మీకు కనిపిస్తుందా? లైటింగ్ కదా, వెంటనే మీకు ఒక చేంజ్ కనిపిస్తుంది. మోడికేర్ సోప్ పైకి తీసి చూపించాను, ఇది మీకు బయట సోప్, మార్కెట్ సోప్. కలర్ చేంజ్ ఏంటయింది మనకి? గమనించారా తేడా రేష్మ గారు? గమనించాం మేడం. ఏ కలర్ చేంజ్ అయింది మనకి తొందరగా? ఇది మోడికేర్ సోప్ మేడం. మోదికేర్ సబ్బు చేంజ్ అయింది, తొందరగా చేంజ్ అయింది. దాని అర్థం ఏంటంటే ఇక్కడ తొందరగా అది మన మురికిని వదలగొట్టేటటువంటి కార్యక్రమం అది స్టార్ట్ చేసేసింది అనమాట. సో అలాగా ఇది ఇది మనకి పూర్తిగా వాటర్ అంతా కూడా వైట్ కలర్ అయిపోయింది. అంటే దాంట్లో ఉన్నటువంటి ఈ బెటాడిన్ తాలూకా ఇదంతా కూడా అది తీసేసింది. సో ఇప్పుడు ఖుష్బు కూడా మనకి సాఫ్ట్ వాష్ ఖుష్బు వస్తుంది అనమాట. సో కానీ మైసూర్ శాండల్ సోప్ అండి ఇది. సో మార్కెట్ లో ఇది కూడా చాలా ఫేమస్, చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, కానీ దీని మురికి ఇంకా వదలలేదు. వదులుతుందేమో ఇంకా కొద్దిసేపు, ఇంకొక అంటే ఒక 1 hour అలా ఉంచితే అది కూడా వదులుతుంది. అయితే ఏంటంటే తొందరగా క్విక్ గా రియాక్షన్ ఇచ్చింది, మనకి బాగా వర్కౌట్ అయ్యేది మోదికేర్ సాప్ సోప్. అందులో కూడా మీరు ఇది తీసినప్పుడు చూస్తారంటే జారిపోతుంది, చేతికి రాదు. ఓకేనా? అంటే ఎక్కువ దీంట్లో బాగా కరిగిపోతుంది అనమాట. దాని తాలూకా ఇది బాగా అంటే వాటర్ లో మిక్స్, కానీ ఇది మన పట్టుకోగానే వస్తుంది. ఓకే. సో ఇదేంటంటే ఇది ఎక్కువగా మీకు కరగదు, నీళ్ళల్లో ఎక్కువగా మీరు ఈ నీళ్ళల్లో మనం వాడుకున్నప్పుడు ఎక్కువగా అది ఇది అవుతుంది. ఇది ఎక్కువ రోజులు వస్తుంది. సో ఇది ఏంటంటే మనం పట్టుకున్నప్పటికి కూడా జారిపోతుంటుంది, మన చేతులకు రావడం కూడా కష్టం అవుతుంది అనమాట. ఇలా గట్టిగా పట్టుకోవాలి, చేతులకు కూడా బాగా అట్టుకున్నది. సో కానీ మనం ఈ మోడికేర్ సోపు తీసినప్పుడు కూడా మనకి చేతిలో ఎక్కువగా అంటుకున్నది లేదు. సో ఇది మనం ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఏదైనా వేరే సోపు ఉంచి ఈ మోదికేర్ సోప్ తో మీరు సొంతంగా కూడా తయారు చేసి మీరు పర్ఫెక్ట్ గా మీరు డెసిషన్, అంటే మీకు నమ్మకం ఉండాలి బాగా. చూడండి ఇప్పటికీ కూడా ఇందులో కలర్ చేంజ్ అవ్వలే, ఇందులో ఇది బాగా చేంజ్ అయింది. చూస్తున్నారా తేడా? ఓకే. సో ఇది కూడా చేంజ్ అవ్వచ్చు, అయితే ఇది కొంచెం టైం పడుతుంది. క్విక్ యాక్షన్ అనేది మన మోదికేర్ సోప్ లో ఉంటుందన్నమాట. ఇది నేను వీడియో కూడా ఉన్నది యూట్యూబ్ లో, నా యూట్యూబ్ లో వీడియో ఉన్నది, అది కూడా మీరు గమనించండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఆ లోపల అన్ని రకాలు మీకు మోడికేర్ కి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఉంటాయి. నేను ఎప్పటి నుంచో అంటే 11 years నుంచి నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా అందులో మీకు నేను పెట్టాను అనమాట. మన గ్రూప్ అందరి కోసం అది యూస్ఫుల్ అవుతుందని, ఎప్పటికైనా ఎవరికైనా, అందరి గ్రూపే కాదు బయట గ్రూప్ వాళ్ళు కూడా అది యూస్ చేసుకోవచ్చు. సో అన్ని కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేసి అన్ని అందులో పెట్టాను. రేష్మ గారు మీకు ఒక వీడియో పంపించారా మన సంధ్య గారు? సంధ్య ఏం పెట్టలేదు మేడం, మీరు పెట్టారు కదా నిన్న, అది నిన్నటి పెట్టిందేనా? అయితే నేను వీడియో ఒకటి పెడతాను, అన్ని రకాల ఇంచుమించు 5-6 ప్రొడక్ట్స్ నేను చేశాను. ఆ వీడియో కనెక్షన్ మీకు పెడతాను గ్రూప్ లోని. ఓకేనా? సో ఇప్పుడు ఎలాగ అనిపించింది మీకు? సబ్బు తాలూకా అంటే వివరాలు మీకు నచ్చాలి ముందు. ఓకేనా? సో సబ్బు తాలూకా వివరాలు నచ్చాలంటే మీరు ఇలాగా యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసిన తర్వాత ఇలాగ ఎక్స్పెరిమెంట్ చేయండి. మీ ఇంట్లో నార్మల్ గా ఏంటి వాడతారు? సంతూర్ మేడం. సంతూర్ వాడతారు కదా, సంతూర్ తో పాటు ఈ ఎక్స్పెరిమెంట్ తప్పకుండా చేయండి.
ఏంటి ఆ, లేదు, మీరు ఉంచుకోవాల్సిన మెడికల్ షాప్ లో దొరుకుతుంది ఇది. బెటాడిన్ నార్మల్ గా ఓరల్ కేర్ కోసం యూజ్ చేస్తారు, అదైనా పర్వాలేదు, నార్మల్ బెటాడిన్ అయినా పర్వాలేదు. ఇది ఒకటి దగ్గర ఉంచుకుంటే ఎంతో కాదు ఇది. సో అన్ని ఒకసారి కొనుక్కుని ఉంచుకుంటే మొత్తం ఇయర్ అంతా ఎక్స్పెరిమెంట్ లకి పనిచేస్తుంది. ఇది ఇంట్లో కూడా ఏదైనా మనకి దెబ్బలు అవి తగిలినప్పుడు వాడుకోవచ్చు కూడా, పర్వాలేదు. సో ఓకే. ఇది బెటాడిన్ కదా, క్లీన్ చేస్తుంది. సో ఇది అవునండి. ఇది మీరు ఒకటి కొనుక్కొని ఇలాంటి ఆ, ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి అనుకుని మనకి చూపించాలనుకుంటే ఇది ఒకటి ఉంచుకోవాలి, ఉజాలా ఒకటి ఉంచుకోవాలి, ఇంకా లైజాల్ ఒకటి ఉంచుకోవాలి. స్టెరిక్లైన్ కోసం లైజాల్ ఉంచుకోవాలి. సో ఇలాగా కొన్ని మనం ఒకసారి కొనుక్కుంటే చాలు, సంవత్సరం అంతా మనం ఎన్ని ఎక్స్పెరిమెంట్ లో చేయొచ్చు, కొంచెమే యూజ్ చేస్తాం కదా. సో అలాగా ఇది మీకు ఎలాగుంది రేష్మ గారు? ఎక్స్పెరిమెంట్ చూసి మీకు ఏంటి అనిపిస్తున్నది చెప్పండి. బానే అనిపించింది మేడం. నేను యూట్యూబ్ లో కూడా చూసాను మేడం, ఇది మీరు ఆ చెప్పిందే ఆ డవ్ తో చేశారు వాళ్ళు. ఆహా, వాళ్ళు డవ్ తో చెప్తారు. ఆ, డవ్ తోనే కాదు, అంటే డవ్ దీనికి ఇది వైట్ గా ఉందని డవ్ తో చెప్పారు. అది కూడా బాగా వస్తుంది మీకు. అవును. అంటే తర్వాత ఏ సబ్బుతో చేసినా మనకి అలాంటి రిజల్ట్ వస్తుందండి, ఏ సబ్బుతో చేసినా ఆ, అలాంటి అదే రిజల్టే మేడం. వస్తుంది. ఇది మైసూర్ శాండల్ అండి, చాలా కాస్ట్లీ, అందరికి కూడా ఫేవరెట్ ఉమ్, కూడా, వేసవికాలంలో వాడతారు అవును. అందరూ కదా. సో ఆ సబ్బుతో కూడా ఉమ్, నేను మీకు చేసి చూపించానంటే ఇంకా మిగిలిన అవును. సబ్బులన్నీ సైడ్కి వెళ్ళిపోతాయి కదా. సో ఓకే, ఉమ్, అలాగా అంటే ఈ సబ్బు తాలూకు ఎక్స్పెరిమెంట్ నేర్చుకోవడం ఉంటుంది బాగా. మనం ఓకే. అర్థం చేసుకోవాలి, తర్వాత మనకి మన గ్రూప్ వాళ్ళకి చెప్పాలి. ఆ, సో ఇక్కడ ఓకే. ఈ ఎక్స్పెరిమెంట్లన్నీ నేను యూట్యూబ్ లో ఆల్రెడీ పెట్టాను. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. నార్మల్ గా కొత్త కొత్తలో ఈ ఈ ఈ వీడియోలు వాళ్ళకి పంపించవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఓకే. ఇలాగా మీకు అది అంటే ఉపయోగపడుతుంది, ఇలాగ మనం చేసుకుంటే. ఓకేనా? ఇప్పుడు మనకి పాయింట్స్ ఇవాళ మనం ఏం చెప్పుకున్నాం, నిన్న స్టెప్స్ అన్ని చెప్పాను కదా. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, ఓకే. స్టెప్ 6 వరకు చెప్పాను. స్టెప్ 1 లో ఏంటున్నది, మనం లెర్న్ చేసుకోవాలి. మన అన్ని కూడా ముందు తెలుసుకోవాలి. ఏదైనా ఒక పని చేస్తున్నామంటే క్లారిటీ ఉండాలి. క్లారిటీలో మనం ఏంటంటే ఏది కూడా ఎలాంటి పాయింట్లన్నీ కూడా బాగా క్యాచ్ చేయగలగలు ఉండాలి. అందులో మీకు పీవీబీవీ వివరాలు, ఓకే, తర్వాత ఎంఆర్పి టిపి ఇలాంటి వివరాలు, జీపీవి, జీబీవి, తర్వాత పి పి అంటే మన గ్రూప్ గ్లోబల్లీ గ్రూప్, పీజీపీవి, పీజీబీవి, ఇవన్నీ కూడా మీకు ఒక వీడియో ఉంది, అది పంపిస్తాను, మీకు తెలిసిపోతుంది. సో ఆ వివరాలు, ఇంకా ఎంఆర్పి వివరాలు, ప్రొడక్ట్ తాలూకా డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ లెర్న్ చేసుకుంటూ మినిమం లో మనం లెర్న్ చేసుకోవాలి. ఒక 5 ప్రొడక్ట్స్ తాలూకా డెమోలు నేర్చుకుంటే చాలండి, పూర్తిగా అన్ని నేర్చుకునే అవసరం లేదు. ఒక 5 ప్రొడక్ట్స్ ఏంటంటే సబ్బు, ఇంకా స్టెరిక్లిన్, టూత్ పేస్ట్ కూడా నేను చెప్తాను రేపు ఎప్పుడు. స్టెరిక్లిన్ అయింది, ఇవాళ సబ్బు అయింది కదా. ఆ, ఇంకా టూత్ పేస్ట్ ఉంది. తర్వాత ఇంకా డెమోలో మనకి కనిపించేవి మంచిది ఏంటంటే స్టెయిన్ రిమూవర్ అని ఒకటి ఉంది, అది బాగా మంచి, అంటే బాగా అర్థం అవుతుంది అనమాట చెప్పిన వాళ్ళకి. ఇలాగా కొన్ని మనం ఒక 5 to 6 డెమోలు నేర్చుకోవాలి. సిల్వర్ డిప్ కూడా చాలా మంచిది. ఇలాంటి మంచి అద్భుతమైన ప్రొడక్ట్స్ అని మనం చెప్పడానికి, మనం తెలుసుకోవడానికి, ఎదుటి వాళ్ళకి చెప్పడానికి కూడా ఈ డెమోలు చాలా యూజ్ అవుతాయి. ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుని లెర్నింగ్ లో మనం ముందు ఉండాలి. లెర్నింగ్ అయిన తర్వాత మనకి ఏంటి మనం యూజ్ చేయాలి ప్రొడక్ట్స్. జాయినింగ్ అవ్వాలి, నెక్స్ట్ స్టెప్ లో జాయినింగ్ అవ్వాలి. జాయినింగ్ తర్వాత ప్రొడక్ట్స్, నెక్స్ట్ స్టెప్ లో, థర్డ్ స్టెప్ లో ప్రొడక్ట్ యూజ్ చేయాలి, కొనుక్కోవాలి, యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత మనకి నచ్చిన తర్వాత మనం షేర్ చేయాలి. షేర్ చేయడం అనేది ఫిఫ్త్. షేర్ అనేది చేసే ముందు ఇంకా స్టెప్స్ ఉన్నాయి. అదేంటి, లిస్ట్ తయారు చేయాలి. లిస్ట్ తయారు చేసి అంటే వాళ్ళలో ఇద్దరిని మంచి, అంటే బాగా కంఫర్టబుల్ గా మాట్లాడగలిగే వాళ్ళకి ఇద్దరికి టిక్ పెట్టుకుని సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకుని వాళ్ళతో ముందు ప్రారంభించాలి. షేరింగ్ చేయాలి. షేరింగ్ చేసి వాళ్ళు వస్తామంటే వాళ్ళకి జాయినింగ్ చేయాలి ఫైనల్లీ. ఓకే, ఇలాగా వారానికి ఇద్దరు చేసుకుంటే నెలకి ఒక 8 మంది జాయిన్ అవుతారండి. దీంట్లో ఒక ఫార్ములా కూడా ఉంది. ఒక 10 పర్సన్స్ తో మాట్లాడితే 2 పర్సన్స్ మనకి నచ్చుకుంటారు, మిగిలిన 8 పర్సన్స్ వెళ్ళిపోతారు. సో ఈ ఫార్ములా మనం మైండ్ లో పెట్టుకొని మనం 10 పర్సన్స్ పూర్తిగా కంప్లీట్ గా మాట్లాడడానికి
పూర్తి చేయడానికి ఒక వారంలో ట్రై చేస్తే గనక తప్పకుండా ఇద్దరు వస్తారు మనతో. ఓకే, అలాగే స్టార్ట్ ఇప్పుడు మండే నుంచి సాటర్డే వరకు, సండే వరకు మన వీక్ డేస్ ఉంటాయి కదా. ఈ వీక్ డేస్ లో మనం ఎవరెవరితో మాట్లాడాలనుకున్నామో అవన్నీ లిస్ట్, ఒక 10 మంది లిస్ట్ సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న తర్వాత దాంట్లో టిక్ పెట్టి ఎవరితో ముందు మాట్లాడాలి వాళ్ళతో ఒక సిస్టమేటిక్ గా టిక్ పెట్టుకుని ఇదే విషయాలు ఇలాగా మనం ఏంటి మాట్లాడాలంటే ఏంటి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఒక 2-3 సార్లు ఫ్రెండ్లీగా మాట్లాడాలి. మాట్లాడిన వెంటనే బిజినెస్ అంటే ఎవరు రారు మనకి. ఓకేనా, ఫ్రెండ్లీగా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇవాళ రేపు ఏంటి, ఆ, ఆ, ఆత్మనిర్భర్ కోసం ఏం చేస్తున్నారు. ఆత్మనిర్భర్ అంటే ఉపాధి, స్వయం ఉపాధి కోసం ఏం చేస్తున్నారు. సరే, హస్బెండ్ సంపాదిస్తున్నారు, ఏం చాలా ఆస్తులు ఉన్నాయి, అదంతా వేరే. మనకి అంటే లేడీస్ ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలి అన్ని కూడా. సో అన్ని కూడా తెలుసుకోవాలి. మున్పులాగా లేవు రోజులు. ఓకేనా, మన మోదీ గారు కూడా మనకు ఆత్మనిర్భర్ ఉండాలని చెప్పారు. ప్రతి అమ్మాయికి, ప్రతి లేడీస్ కూడా సంపాదన ఉండాలి అనేది ఇప్పుడు ప్రస్తుతం స్లోగన్ అన్నమాట. సో ఆ విధంగా మీరు ఏం చేస్తున్నారు? బ్యూటిక్ చేస్తున్నారా, లేకపోతే బ్యూటీ పార్లర్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి హౌస్ వైఫ్ గా ఉంటున్నారా, ఇంకేంటైనా ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళకి కనుక్కుంటూ ఉండాలి. కనుక్కుంటూ ఉంటే వాళ్ళు ఏవో చెప్తారు మనకి, నేను ఇది సో అండ్ సో చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. సో ఏది చేసినా సరే ఒక్క విషయం గుర్తుంచు, మన ఫోకస్ ఉండాలి. మనం ఈ అంటే మనకు నచ్చిన తర్వాత మాట చెప్తున్నాను, ఒక ఫోకస్ ఉండాలి. ఏంటి, ఈమెని మనతో పాటు మన గ్రూప్ లో జాయిన్ చేసుకోవాలి. ఏ విధంగా ఆమె అన్ని రిస్ట్రిక్షన్స్ చెప్తారు. సో నేను ఆల్రెడీ జాబ్ లో ఉన్నాను, నాకు ఎందుకు లేదు తలకాయ నొప్పి, నేను ఒకటి చూసుకోవడానికి సరిపోవట్లేదు నాకంటే, ఒకటి ఉన్నది, నువ్వు జాబ్ లో ఉన్నావు ఎందుకు, మనీ కోసమే కదా. ఓకేనా, మనీ సంపాదించడం కోసం ఫైనల్ అంటే ఓకే, మనకి నచ్చిన పని చేసుకోవాలి, అది వేరే సంగతి. మనకి నచ్చిన పని చేస్తాం, జాబ్ చేస్తాం, కానీ అందులో మనీ ఇంపార్టెంట్. కాబట్టి మనీ మీకు ఆల్రెడీ అంటే కొన్ని ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల కూడా మీ మనీ పెరుగుతుంది. సో ఇందులో పెద్ద చేసేది ఏమీ లేదు, ప్రొడక్ట్ కొనుక్కొని వాడుకోవడమే అంతే. ఇప్పుడు ఒక ఆమె ఉంటారండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మరి ఒక ఎవరు చెప్తున్నా, ఒక ఐఏఎస్ ఆఫీసరే ఉన్నారు అనుకుందాం. ఆవిడకి టైం ఎక్కడండి మోదీ కేర్ చేయడానికి, ఆవిడ చెయ్యరు కూడా నార్మల్లీ కదా. ఆవిడకి చాలా బిజీ ఉంటుంది, కానీ అంత బిజీలోనూ కూడా ఆవిడ స్నానం చేస్తారు కదా, మొహం కడుక్కుంటారు కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవే కనుక ఆ ప్రొడక్ట్స్ ఇవి వాడుకుంటే ఆవిడకి ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఆవిడకి మంచి అంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్ని కూడా అవుతుంది కదా. సో ఇలాంటి మనం పాయింట్స్ అవి మనం ముందు తెలుసుకోవాలి. అలా వద్దని కానీ మనం స్టన్ అయిపోయి ఉండిపోవడం కాదు. సరే మీరు చేయరు సరే, కానీ మీరు బిజినెస్ చేయనవసరం లేదు, ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోండి, ఫైనల్ గా మీకు చాలా బాగుంటుంది అని చెప్పి కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళకి ఇవ్వగలగాలి, సేల్ చేయగలగాలి అనమాట. అలాంటి లెవెల్లో ఇది స్టార్ట్ అవుతుంది. సో ప్రొడక్ట్ యూజ్ చేసుకోవడం అనేది మాత్రం 100% అందరూ ఉంటారండి, ఏదో ప్రొడక్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కాకపోతే ఇంకోటి యూజ్ చేసే బదులు ఇదే యూజ్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీరు యూజ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఒక 10 మందికి ఇంట్రెస్ట్ పుడుతుంది యూజ్ చేయడానికి. ఓహో, ఈ ఫలానా మేడం యూజ్ చేస్తున్నారంటే ఏదో సంథింగ్ ఇందులో ఉంది అనుకుని అదే బ్రాండ్ అయిపోతుంది, మనమే బ్రాండ్ అన్నమాట. ఇప్పుడు రేష్మా గారు యూజ్ చేస్తున్నారంటే రేష్మా గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా యూజ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్. ఓహో, రేష్మా యూజ్ చేస్తున్నారంటే ఇదేదో సంథింగ్ బెస్ట్ ప్రొడక్ట్, మనం కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు స్వప్న గారు యూజ్ చేస్తున్నారంటే స్వప్న గారు తాలూకా స్నేహితులు యూజ్ చేస్తానండి. ఎవరైనా సరే అంటే యూజ్ చేస్తున్నారు కదా అనుకుని వాళ్ళు కూడా ఎంట్రీకి అయ్యి యూజ్ చేయడానికి ఛాన్స్ ఉన్నది, ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా ఇలా అన్నమాట. సో మనం యూజ్ చేస్తున్నాం సంగతి తెలిస్తే తప్పకుండా వాళ్ళు కూడా ట్రై చేస్తారు. సో మనం పాజిటివ్ వే తీసుకుని వెళ్ళాలి, పాజిటివ్ థింకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, చేయకపోతారు, అది వేరే సంగతి. మనం ఎందుకు ఆలోచించాలి వాళ్ళు చెయ్యరని చెప్పేసి, వాళ్ళు చెయ్యరని చెప్పేసి మనం ఆలోచించేయకూడదు. మనం ప్రయత్నం చేసేయాలి, ప్రయత్నం చేసాక ఒక్కవేళ లేదంటే ఓకే, మనం ఆల్రెడీ 8 మందిని పెట్టుకున్నాం రిజెక్ట్ చేయడానికి, అందులో వాళ్ళు ఉంటారు అనుకోవడం. ఇంకా 2% తోనే మనకి పని, వారానికి 2% తో మనకి పని. సో మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తే మంచిది, లేకపోయినా మంచిది, అలా అన్నమాట. సో మనం 10 మందితో వీక్లీ మాట్లాడాలంటే రోజుకి ఒక 2
ఓకే, రోజుకి ఇద్దరు చాలండి, రోజుకి ఇద్దరితో మాట్లాడొచ్చు. టిక్ పెట్టుకుని సరే ఈవినింగ్ ఇలాగా ఒక పని ఉన్నది, మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. మాట్లాడినప్పుడు డైరెక్ట్ గా బిజినెస్ గురించి మాట్లాడేయకూడదండి. రేష్మా గారు గుర్తుంచుకోండి. ఏం చేయాలంటే మనం ఇక్కడ ముందు చిన్న కాల్ చేయాలి, 2 minutes కాల్ చేయాలి. హలో, ఆ, ఆ, ఈవేళ మీకు ఏమైనా పని ఉందా ఈవినింగ్? అంటే మీకు ఒక విషయం మాట్లాడాలి. చాలా మంచి ప్రొడక్ట్స్ ఒకటి వచ్చాయి మన దీనిలోకి, మార్కెట్ లోకి, దాని గురించి మీకు చెప్తాను. రీసెంట్ గా నేను వాడాను, చాలా బాగున్నాయి అని చెప్పేసి మీరు ఒక టైం ఇవ్వండి, నేను చెప్తాను. ఫ్రెండ్స్ అంటే ఆ, ఏదో యోగక్షేమాలు అడిగి సరేనే ఏదో సంథింగ్ సంధ్య ఫ్రెండ్ తీసుకున్నా, ఇక్కడ లేరు ప్రస్తుతం. సంధ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంధ్య పేరు తీసుకున్నాను, ఆవిడ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇంకొక అమ్మాయి సరళ అనుకోండి. సరళ ఎవరు చెప్పారు మీరు? శ్రావణి చెప్పారు కదా నిన్న, రేష్మ గారు. శ్రావణి అవును. శ్రావణి పేరే తీసుకుందాం. ఇవాళ ఒక కాల్ చేస్తారు. హలో శ్రావణి, ఏం చేస్తున్నావు, ఏంటి సంగతులు, ఇవాళ భోజనం అయిందా, ఏంటి ఉండవు అని మాట్లాడిన తర్వాత, సరే ఏం చేస్తున్నావు నువ్వు, అంటే నీకు అంటే సొంతంగా స్వయం సంపాదన గురించి ఆలోచిస్తున్నావా లేదా? నేను ఒకటి ఆలోచించాను, నేను అది చేస్తానని అనుకుంటున్నాను, నీతో షేర్ చేయాలి, నీతో చెప్తాను, ఒక టైం కావాలి దానికి అని చెప్పి ఏవో 2-3 మాటలైన తర్వాత ఒక టైం తీసుకోవాలి, నాకు ఒక అరగంట టైం కావాలి, అప్పుడే నేను చెప్పగలుగుతాను ఆ, అని చెప్పేసి టైం తీసుకోవాలి. అంటే మనకి ఈవినింగ్ 4 కానీ, లేకపోతే రాత్రి పడుకునే ముందు భోజనాలు అయిపోయాక 9:30 అలా కానీ, లేకపోతే మార్నింగ్ 11కి పూజలు అంటే ఏదైనా సరే మనకి అన్ని అంటే టిఫిన్లు అన్ని అయిపోయాక 11-12కి నార్మల్ గా ఖాళీ ఉంటారు. సో అందులో రెండు రెండు టైంలు మీరే ఎంచుకోవాలి. ఓకే, మార్నింగ్ 11కి రేపు చేస్తాను కాల్ నీకు, మార్నింగ్ 11కి చేయనా, ఈవినింగ్ 4కి చేయనా అని రెండు రెండు టైమింగ్స్ వాళ్ళకి వస్తే వాళ్ళు వద్దని చెప్పరు. వాళ్ళు చెప్తే సరే ఈవినింగ్ 4కి చెయ్యి, మార్నింగ్ చాలా బిజీ ఉంది అంటారు నార్మల్ గా. ఓకేనా? సో లేకపోతే ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే మార్నింగే చేసి ఒక 30 నిమిషాలు నీతో మాట్లాడతాను ఇలా చెప్తారు. సో ఈ 30 నిమిషాలు ఏం చేస్తారంటే, ఈ 30 నిమిషాలు మీరు బిజినెస్ తాలూకా వివరాలు కొంచెం ఎలా చెప్పాలో ఏంటో ప్రాక్టీస్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఇవి ఒక ప్రొడక్ట్స్, ఇవి మనం వీటి ద్వారా మనం బిజినెస్ చేయొచ్చు. ఇవి కొన్ని మనం యూజ్ చేస్తాం, కొన్ని మనం సేల్ చేస్తాము. ఇందులో ఈ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఈ గ్రూప్ లో జాయిన్ చేసేయండి. ఫైనల్ గా ఏంటి, ఈ ఒక అంటే ఒక మనం ఉమ్, ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే మనం వాళ్ళకి అన్ని నేనేం చెప్తాను అవే చెప్పాలి, మరి ఇంకేమి ఎక్స్ట్రా అవసరం లేదు. నేనేం చెప్పాను అన్ని ఒక ఒక నోట్బుక్ లో పాయింట్స్ రాసుకుంటారు, అవే వాళ్ళకి చెప్పడం అన్నమాట. నేను మీకు చెప్పినవి కూడా మా పైన వాళ్ళు చెప్పినవే మీకు చెప్తున్నాను, నా సొంతంగా నేను ఏంటి కాదు. అందరూ నాకు ఏంటైతే నేర్పారో, నా ముందు ఒక 6 మెంటర్స్ ఉన్నారనమాట. ప్రమోదాచార్య గారు, ఇంకా సురేఖ భార్గవ, ఇంకా మా మా మేడం గారు ఇంటికి వస్తుంటారు, ఆమె తన పేరు ఆ ఆ, ఏంటున్నది మర్చిపోయిన ఈ మధ్యని, సర్కార్ మేడం అంటాం. సర్కార్ మేడం, విభూతి గారు, తర్వాత ఇంకొక ఆయన ఆమ్, చంద్ర చంద్రశేఖర్ గారు. వీళ్ళందరూ నాకు సపోర్టర్స్ అన్నమాట. నాకు నేర్పారు, ఇవన్నీ నేర్పారు మా గురువులు. వాళ్ళు చెప్పినవే నేను నేర్చుకున్నా, నేను చెప్తున్నాను. అలాగే ఇందులో ఇవన్నీ కూడా వాళ్ళ ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి. సమీర్ మోడీ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఎండి గారు ఒక సిస్టమ్ తయారు చేసి ఇచ్చారనమాట వాళ్ళకి. ఒక నోట్స్, ఒక ఫైల్స్ కొన్ని తయారు చేసి ఇస్తే ఆ ఫైల్స్ చదివి వాళ్ళు నేర్చుకుని మనకు చెప్పారు. సో ఇవే కంపెనీ తాలూకా లాభాలు. కస్టమర్ బెనిఫిట్స్ ముందు చెప్పాలి. అచ్చా, కస్టమర్ బెనిఫిట్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా రేష్మ గారు, మీకు ఎన్ని గుర్తున్నాయి చెప్పండి. ఏ మేడం బెనిఫిట్సా మేడం? ఓన్లీ యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్, ఒక నెలకి ఒక 3,000 కొనుక్కుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ దానికి బెనిఫిట్స్ ఏంటి ఉన్నాయి ఒకసారి చెప్పండి. నార్మల్ కస్టమర్ ఇప్పుడు బెనిఫిట్స్, బిజినెస్ బెనిఫిట్స్ కాదు. మనం 3,000 కి ప్రొడక్ట్ కొంటే మళ్ళీ 300 మనకి రిటర్న్ వస్తాయి. ఒకటి 300 వస్తున్నాయి కదా మేడం అమౌంట్ మనకి. మంత్లీ త్రీ అలా హండ్రెడ్ ప్రొడక్ట్ ఏదో ఆ, వస్తుంది మనకి. ఓకే, ఆ, రైట్, ఇంకోటి గుడ్, గిఫ్ట్ వెరీ గుడ్. ఆఫర్ ఒకటి వస్తుంది. ఆఫర్ ఒకటి ఇస్తారు. ఇంకా మళ్ళీ మనకి పాయింట్స్ వస్తున్నాయి కదా, ఎన్ని కొంటే ఏంటి మనం చేసి పర్చేస్ చేసినందుకు పాయింట్స్ అనేది పాయింట్స్ వాల్యూ. వస్తాయి. పాయింట్స్ లోని మనకి ఏంటంటే పాయింట్స్ లో మనకి డెసిగ్నేషన్ పెరుగుతుంది.
రిజిగ్నేషన్స్ డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్ ఇలా పెరుగుతుంటాం అనమాట. అది ఇంకా ఫోర్త్ వచ్చేసి వాళ్ళు మనకి ఎంత కొంత డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, డిస్కౌంట్ ఇప్పుడు ఇస్తారు. 230 200కి ఇస్తున్నారు. ఉమ్, 4 ఉమ్. ఇంకా మనం బయటికి వెళ్ళే పని లేకుండా మన ఇంటికే ఇంటికి తెచ్చేస్తున్నారు. వచ్చేస్తాయి. మంచి ప్రొడక్ట్. ఇంకా ఒకవేళ ఆ ప్రొడక్ట్ ఇంకా బాగోలేకపోతే మనకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేది కూడా రిటర్న్ కూడా ఉంది. ఉన్నది, అది కూడా ఉంది. ఉమ్. ఇంకా మనకి 6 నెలలు మనం కంటిన్యూస్ గా కొంటే 7వ నెలలో మనకి 3000 సామాన్లు ఫ్రీగా ఇస్తారు. ఇస్తారు, అవును. లాయల్టీ బెనిఫిట్. అలాగే ఇంకో 6 నెలలు యూజ్ చేసుకున్నా మళ్ళీ 3000 ఇస్తారు, మనకి ఫ్రీగా ఇస్తారు. అయితే ఇంకొకటి, సంవత్సరం అంతా కూడా మనం యూజ్ చేసుకుంటే ఇంకో 3000 ఇస్తారు. ఈ 3000 ఆ 3000 కాకుండా సంవత్సరం అంతా మనం 12 నెలలు బరాబర్గా మనం తీసుకుని బిజినెస్ బాగా చేస్తున్నాము, ప్రొడక్ట్ సేల్ తర్వాత యూజ్ చేసి ఏదో ఒకటి చేస్తున్నాం. ఏదో ఒకటి చేసినప్పుడు 3000 తీసుకున్నాం. 3000 తీసుకున్న తర్వాత 6 నెలల తర్వాత ఒక 3000, మళ్ళీ 6 నెలల తర్వాత ఒక 3000, ఈ 12 నెలలు కూడా మళ్ళీ కలిపి మళ్ళీ ఇంకో 3 టైమ్స్ 3000 ప్రొడక్ట్స్ మనకి ఫ్రీగా ఇస్తారు. సో ఇది బాగా గుర్తుంచుకోండి. ఇది మనం బాగా అర్థం చేసుకుంటే మనం ప్రతి నెల తీసుకోవడానికి ఇష్టం అవుతుంది, ఎందుకంటే మనకు వస్తాయి ప్రొడక్ట్స్. ఇంకా అలాగే మనం ఎవరికైనా చెప్పడానికి కూడా ఇష్టం. ఏదో ఒకటి మనం హెల్ప్ చేస్తున్నాం కదా వాళ్ళకు కూడా బయట ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం గ్రోసరీ సామాన్లు 5,000 6,000 కొనుక్కుంటుంటాం సైడ్ వాళ్ళ. ఎప్పుడు కూడా మనకి ఒక నెల కూడా ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వరు కదా. ఈ నెల మీకు గ్రోసరీ ఇచ్చేస్తామండి ఫ్రీగా, మీరేం కొనుక్కోక్కర్లేదు అని ఇవ్వరు. ఎందుకు అంటే వాళ్ళు దివాలా తీసేస్తారు, ఆ సిస్టమ్ లో వాళ్ళకి లేవు, ఆ సిస్టమ్ లో అది లేదనమాట. ఇది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో ఇది ఉన్నది. నేను ఇది కూడా చెప్తాను. ఇప్పుడు ఈ వీక్ అవనండి, మీ ప్రొడక్ట్స్ ఇప్పుడు వచ్చేస్తాయి, మీరు యూజ్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పండి. నెక్స్ట్ వీక్ లో మళ్ళీ మనం ట్యూస్డే నాడు కలుస్తాం కదా, అప్పుడు నేను ఆ డబ్బులు ఎలా వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు మనకి ఆ విషయం చెప్తాను. వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు. ఈ క్వశ్చన్ వచ్చిందా మీకు? మామూలు గ్రోసరీ వాళ్ళు అలాగా ఫ్రీ ఐటమ్స్, తర్వాత కార్ ఫండ్లు, హౌస్ ఫండ్లు ఇవన్నీ ఇవ్వలేరు. కానీ వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు, ఏంటి డిఫరెన్స్ అనేది మీకు చెప్తాను.